తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒక్కో నాయకుడు గులాబీ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే బొంతు రామ్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు లాంటి కీలక లీడర్లు పార్టీలు మారారు. అయితే తాజాగా గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ పార్టీ కండువా కప్పుకొన్నట్లుగా తెలుస్తుంది. గులాబీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ పెద్దలను కలిశారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇవాళ బీజేపీ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒక్కో నాయకుడు గులాబీ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే బొంతు రామ్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు లాంటి కీలక లీడర్లు పార్టీ మారారు. అయితే తాజాగా గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నట్లుగా తెలుస్తుంది. గులాబీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ పెద్దలను కలిశారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కి బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇవాళ బీజేపీ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నేతలు సామాజిక వర్గాల వారీగా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మాదిగ నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఎన్నికలు అవగానే అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజయ్య పార్టీని వీడితే వెంటనే నిన్న 2 రోజుల క్రితము సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కూడా మాదిగలకు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసి కడియం శ్రీహరి కూతురుకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కూడా పసునూరి దయాకర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అయితే కీలకమైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పార్టీని వీరుతున్న పరిస్థితి. అదే దారిలో కూడా బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే కీలకంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆరూరి రమేష్ కూడా నిన్న పార్టీకి రాజీనామా చేశాడు. గత 4 రోజులుగా వరంగల్ జిల్లాలో హైడ్రామా సాగినప్పటికీ ఎర్రబెల్లి మాజీ మంత్రి దయాకర్ రావు నేరుగా బలవంతంగా కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టినా కూడా ససైమీరా అంటూ బయటికి వచ్చినటువంటి ఆరూరి రమేష్ ఎట్టకేలకు నిన్న పార్టీకి అధికారికంగా రాజీనామా చేశాడు. మరి కాసేపట్లో హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ ఆఫీస్ కి చేరుకొని రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. వరలక్ష్మి, మొత్తానికి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటు కింద ఉన్నటువంటి నేతలు కూడా అందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా అందరూ కూడా కాంగ్రెస్ బాట పడుతున్నారు. మరోవైపు ఇటు బీజేపీ దారి చూస్తున్నారు. ఇప్పటికే మహబూబాద్ మాజీ ఎంపీగా పనిచేసిన అజ్మీరా సీతారాం నాయక్ కూడా బీజేపీలోకి చేరి మహబూబాద్ టికెట్ దక్కించుకున్న నేపథ్యంలో ఇటు ఆరూరి రమేష్ కూడా ఈ రోజు కండువా కప్పుకుంటే కనుక ఖచ్చితంగా ఆరూరి రమేష్ జిల్లాలో అటు పార్టీని ఇటు ఎమ్మెల్యేగా పనిచేసిన 2 అనుభవాలున్న వ్యక్తికి బీజేపీ ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తుంది. ఎంపీ టికెట్ కనుక ఇస్తే ఈ యొక్క బీజేపీకి ఇక్కడ బలం ఉన్న నాయకుడితో పాటు అటు మోడీ చరిష్మా తోటి ఖచ్చితంగా గెలవచ్చనే అవకాశం బీజేపీ శ్రేణుల్లో అటు ఆరూరి రమేష్ అనుచరులో ఉండడంతో అయితే ఆరూరి రమేష్ అనుచరులు, కుటుంబ సభ్యులు ముఖ్యంగా బీజేపీలోకి వెళ్లాలని గత 15 రోజులుగా పట్టుబట్టడంతో అయితే ఆరూరి రమేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. వరలక్ష్మి, మొత్తానికి ఎట్టకేలకు ఆరూరి రమేష్ ఎపిసోడ్ అయితే నిన్న రాత్రి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాతో అయితే ముగిసింది. ఈ రోజు బీజేపీ కాషాయ కండువా కప్పుకొని ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి బరిలోకి దిగనున్నాడు. వరలక్ష్మి, మొత్తానికి 1984లో మొట్టమొదటి పార్టీ బీజేపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదటి ఎన్నికలలో ఫస్ట్ గెలిచిన 2 స్థానాలలో వరంగల్ స్థానం ఒకటి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఎంపీ స్థానం గెలవలేదు. మళ్ళీ ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత 2024లో వరంగల్ స్థానాన్ని ఎగిరేసి మోడీకి గిఫ్ట్ గా ఇవ్వమంటూ కూడా ఇక్కడ స్థానిక బీజేపీ నేతలతో పాటు ఆరూరి రమేష్ అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.